నెల్లూరు జిల్లా వైసీపీలో యాక్టివ్గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుండడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో కాకానిని నిందితుడిగా చేర్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాని హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఓ మైన్ ని కొల్లగొట్టి అక్రమంగా 250 కోట్ల రూపాయలకు పైగా దోచేసినట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. మైనింగ్ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ అభియోగంపై కేసులు కూడా నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ కేసులో 4వ నిందితుడిగా చేర్చారు. సైదాపురం మండలంలో భారీ తవ్వకాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సైదాపురం మండలం పరిధిలో ఉన్న మైన్లలో భారీగా తవ్వకాలు జరిగాయి. పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టినట్లు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అక్కడ కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద రాష్ట్ర సరిహద్దులు దాటింది. గతంలోనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటు కేంద్ర మైనింగ్ శాఖలకు కూడా ఫిర్యాదు చేశారు. 250 కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి క్వార్ట్జ్ ఖనిజం అక్రమంగా తరలిపోతుందని 3 రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష కూడా అప్పట్లో చేశారు. ఇక కాకాని అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో కాకాని ముందు వరుసలో ఉండేవారు. మాజీ మంత్రి కాకాని చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకానికి జైలు గండం పొంచి ఉంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి శ్రీలంకలో తలదాచుకున్నారు అని పోలీసులకు సమాచారం అందడంతో 7 పోలీసు బృందాలు శ్రీలంకలో